జై గణనాథ, జై జగన్నాథ, జై శాకాంబరి. పూర్వము దుర్గముడనే రాక్షసుడు తన గురువైన శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి దేవతలను ఎంత బాధించినా వారు బాధనందక దేవతలదే పై చెయ్యి ఎందుకు అవుతుంది అని అడిగాడు. అప్పుడు శుక్రాచార్యుల వారు, దేవతలు సకాలంలో వర్షాలు కురిపించును, బ్రాహ్మణులు వేదాలు పఠించి గాయత్రిని అనుష్ఠించి యజ్ఞ యాగాదులు చేసి అందరి హవిస్సును దేవతలకు సమర్పించుట వల్ల దేవతలదే పై చెయ్యి అవుతుంది అని చెప్పారు. అప్పుడు దుర్గముడు తపస్సు చేసి బ్రహ్మ నుండి బ్రాహ్మణులు వేదాలు, గాయత్రి, యజ్ఞయాగాది క్రతువులు, మంత్రాలు మర్చిపోయేలాగా వరం పొందాడు. వేదాలు మంత్రాలు లేనందున హవిస్సు దేవతలకు చేరనందున దేవతలు సన్నగిల్లారు. వర్షాలు లేక, నీరు లేక, పంటలు లేక అమ్మను వేడుకోవడానికి మంత్రాలు స్తోత్రాలు గుర్తురాక ప్రజలు అంబా అంబా అని అమ్మను ఆర్తితో వేడుకున్నారు. దయార్థ హృదయంతో జగన్మాత శాకాంబరిగా దర్శనమిచ్చింది. అంటే కూరలు, పండ్లు, పచ్చని శాకాంబరిగా ఉద్భవించింది. ప్రజల ఆకలి తెచ్చింది. ఆషాఢ శుక్ల దశమి రోజున శాకాంబరిగా దర్శనమిచ్చింది. కావున ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవాలు జరుపుకుంటాము. వాటినే ప్రసాదంగా స్వీకరిస్తున్నాము. శాకాంబరిగా ఎంత చక్కగా అలంకరించారో చూడండి, తరించండి, కీర్తించండి, నామం చేయండి, అమ్మవారి ఆశీస్సులు అందుకోండి. ఎంత చక్కని తల్లి, ఎంత దయగల తల్లి! ఆ తల్లి చల్లని చూపులే జగమంతా శ్యామలం. ఆ తల్లి ఉగ్రరూపం దాల్చితే దుర్గమ్మునిలాగా భగ్గున మండిపోతారు. అందువల్ల ఆ తల్లిని సస్యశ్యామలంగా ఉంచి మనందరినీ అనుగ్రహించమని వేడుకుందాము. జై మాతాకు, జై లలితామాతకు, జై దుర్గామాతకు, జై పార్వతీమాతకు, జై శాకాంబరికి, జై జగన్నాథ.